హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మెగా అప్డేట్ అండి. మరి మళ్ళీ మనకు తెలంగాణ హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకి చాలామందికి జాబ్స్ రావడం అయితే జరిగిందండి. సో అదే ఆఫర్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సేమ్ కోర్స్ అప్డేటెడ్ వర్షన్లో హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ 6,000 ఉండేటువంటి కోర్సుని కేవలము రూ. 799 1 ఇయర్ కూడా కాదు, 2 ఇయర్స్ వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నామండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆఫర్లో కనుక మీరు కోర్స్ పర్చేజ్ చేసినట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ ఆఫర్ కేవలం మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే ఉంటుందండి. వెంటనే త్వరపడండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. వెంటనే పర్చేజ్ చేసి మీ యొక్క కళను సాకారం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లా కోర్ట్ మరియు హైకోర్టు ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనము కవర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ మన ఛానల్లో అప్డేట్ చేస్తానండి. లాస్ట్ ఇయర్ కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ అంటే హైకోర్టు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో చాలామంది అభ్యర్థులు మన వీడియోలు చూడడం ద్వారా, మన కోర్స్ పర్చేజ్ చేయడం ద్వారా చాలామందికి జాబ్ రావడం అయితే జరిగిందండి. సో అప్పుడు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారు. సో ఇప్పుడు కూడా సేమ్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేయండి, రెగ్యులర్గా మోడల్ పేపర్ని ఫాలో అవ్వండి. ఇప్పటికే చాలామంది కోర్స్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. వారంతా కూడా కంటిన్యూస్గా మోడల్ పేపర్ చూడండి. అప్ టు ఎగ్జామ్ వరకు ఈ మోడల్ పేపర్ సిరీస్ అనేది కొనసాగుతుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన చర్చ ఉన్న నసదీయ సూక్తము ఏ వేదానికి చెందినది? ఏంటండి? విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఒక చర్చ ఉందండి. దేంట్లో? నసదీయ సూక్తం. ఏ వేదంలో ఉంటుంది ఇది? ఋగ్వేదము. ఓకేనా? ఋగ్వేదము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరు కూడా గమనించాలి. సో మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. వేదాలన్నింటిలో కూడా అతి పురాతనమైన వేదం పేరేంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు తెలిస్తే. తెలియకపోతే పురాతన వేదం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే? నెక్స్ట్ 1. క్రింది వాటిని పరిశీలించండి. విగ్రహారాధన, క్రతువులు, బుద్ధుడికి దైవత్వం ఆపాదించడం, బోధిసత్వుల మార్గాన్ని అనుసరించడం. ఏంటండి? పై వాటిలో మహాయాన బౌద్ధమత లక్షణాలు ఏవి? ఏంటండి? ఏబిసి 3 కూడా మహాయానానికి సంబంధించినటువంటి అండి. ఓకేనా? బౌద్ధ మతము మరి గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత వివిధ శాఖలుగా విడిపోవడం అయితే జరిగింది. అందులో మహాయానం ఒకటి. మహాయానం ఉంటుంది. ఓకేనా? వజ్రయానం ఉంటుంది, హీనయానం ఉంటుంది. అందులో మహాయానం ఒకటి. ఓకే? నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత ఏది? మృత్ సంహిత, బుద్ధ చరిత, మృచ్చకటికము, ముద్ర రాక్షసము. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో మరి ఇందులో సరికాని జత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 బృహత్ సంహిత, ఆర్యభట్ట అనేది తప్పు అండి. ఓకేనా? మరి బుద్ధ చరిత అశ్వఘోషుడు కరెక్ట్, మృచ్చకటికము శూద్రకుడు కరెక్ట్, ముద్ర రాక్షసము విశాఖదత్తుడు కరెక్ట్. నెక్స్ట్ 1. కనౌజ్ దగ్గర గంగానది తీరాన స్వర్గద్వారి అనే శిబిరంలో గడిపిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరండి? మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, క్రింది పత్రికలలో జాతీయోద్యమ సమయంలో మద్రాసు నుంచి వెలువడనిది ఏది? మద్రాసు నుంచి వెలువడలేదండి. ఏంటది మరి?
కేసరి. ఓకేనా, కేసరి వెలువడలేదు. ఆంధ్రప్రకాశిక, శశిరేఖ, కేరళ పత్రిక, స్వదేశీ మిత్రన్, ఇవి 3 కూడా జాతీయోద్యమ టైంలో మద్రాస్ నుంచి వెలువడ్డాయి. కేసరి అనేది మాత్రము నార్త్ ఇండియాకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్, రామానుజ మతము వలన పుట్టిన కులము ఏది? రామానుజ మతం వలన పుట్టిన కులం ఆప్షన్ 1 సాతాని కులము. ఓకే, సాతాని కులము. నెక్స్ట్, ఏ మహాసభలో విదేశీ వస్తు బహిష్కార తీర్మానము వదిలివేయడము జరిగింది? విదేశీ వస్తువుల బహిష్కారం అనేటువంటి తీర్మానము వదిలివేయడం జరిగింది. ఎక్కడండి? మద్రాస్ మహాసభ. మనకు జాతీయోద్యమంలో ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్రలో జాతీయోద్యమానికి సంబంధించినటువంటి టాపిక్ పైన 100% ఒక బిట్ వస్తుందండి మనకి. ఓకేనా, జిల్లా కోర్టే కావచ్చు, హైకోర్టు ఎగ్జామ్లో అయినా కావచ్చు. ఓకే, నెక్స్ట్, ఇండియన్ అన్రెస్ట్ గ్రంథ రచయిత లేదా కర్త ఎవరు? ఇండియన్ అన్రెస్ట్ ఎవరండి? వాలెంటైన్ చిరోల్. ఓకే, వాలెంటైన్ చిరోల్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ దేవాలయాలు, అవి నిర్మించిన వారు. సూర్య దేవాలయం, లింగరాజ దేవాలయం, రుద్ర మహాకాళి దేవాలయము. వీటిని నిర్మించినటువంటి ప్రముఖ రాజులు ఎవరనేది క్వశ్చన్. ఓకేనా, 1 by 1 చూద్దాము. ముందుగా సూర్య దేవాలయము నిర్మించిన వారు ఎవరండి? నరసింహవన్, కోనార్క్లో ఉంటుందండి సూర్య దేవాలయము. నెక్స్ట్ వన్, రాజలింగ దేవాలయం, అనంతవర్మన్ చోడగంగా. నెక్స్ట్, రుద్ర మహాకాళి దేవాలయం, సిద్ధరాజు గారు దీన్ని కట్టించడం అయితే జరిగింది. నెక్స్ట్, నీలకంఠేశ్వర ఆలయము ఎవరండి? ఉదయాదిత్య. ఎవరండి? ఉదయాదిత్య. నెక్స్ట్ వన్, కోలాటం, కరాఘం, కావడి, నెక్స్ట్ కుమ్మి మొదలైన జానపద గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రానికి చెందినవి? 10వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆడతారండి, 2 కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. ప్రధాన రైల్వే జోన్లు, అవి ఉండేటువంటి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అని అర్థం. దక్షిణ రైల్వే, ఈశాన్య రైల్వే, పశ్చిమ రైల్వే, తూర్పు కోస్తా రైల్వే. ఆన్సర్ ఆప్షన్ 3. 1 by 1 చూద్దాం. దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? చెన్నై. ఇక్కడ దక్షిణ మధ్య రెండిటికి సిమిలారిటీగానే ఉంటుంది, కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, దక్షిణ రైల్వే అంటే చెన్నైలో ఉంటుంది, దక్షిణ మధ్య రైల్వే అంటే సికింద్రాబాద్లో, మన సికింద్రాబాద్లో ఉంటుంది. ఓకే, గమనించాలి. నెక్స్ట్, ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం గోరఖ్పూర్ అండి. ఓకేనా, గోరఖ్పూర్. నెక్స్ట్, పశ్చిమ రైల్వే జబల్పూర్. నెక్స్ట్, తూర్పు కోస్తా రైల్వే ఇక్కడ భువనేశ్వర్. నెక్స్ట్ వన్, భారత్లో వేసవి ఋతుపవనాలు మొదటిసారిగా ఏ ప్రాంతాన్ని తాకుతాయి? వేసవి ఋతుపవనాలు ఎక్కడ తాకుతాయండి? పశ్చిమ కనుమలను తాకుతాయండి. ఓకే, పశ్చిమ కనుమలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ కొండలలో పూర్తిగా బౌద్ధ అవశేషాలు ఉన్నాయి మరియు అక్కడ వెలికి తీసిన కళాఖండాలలో రోమన్ నాణాలు, శాతవాహన నాణాలు అనేవి దొరకడము జరిగింది? ఆప్షన్ 1 బావికొండ అనేటువంటి ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ వన్, ఈ క్రింది నదులలో దీనిని బంగ్లాదేశ్ వారు పద్మ అని పిలుస్తారు. ఏంటండి? పద్మ. ఏ నదిని పిలుస్తారు మరి? గంగా నదిని పద్మ అని పిలుస్తారండి. ఓకేనా, గంగా నదిని పద్మ అని పిలుస్తారు. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏంటండి? గంగా నది. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో బావుల ద్వారా ఎక్కువ నీటిపారుదల గల రాష్ట్రాలు ఏవి? బావుల ద్వారా. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. నెక్స్ట్, 2020 జనవరిలో తమిళనాడులోని సత్యమంగళం టైగర్ రిజర్వ్కు లభించిన అవార్డు ఏంటి? ఏం అవార్డు లభించిందండి? T/2 అవార్డు లభించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, పులుల సంరక్షణ కేంద్రము నామ్దఫా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? నామ్దఫా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో కలదు. నెక్స్ట్ వన్, కార్ల్ పాలాన్వి ప్రకారము ఏది నిజము?
కార్ల్ పలాన్వి ప్రకారం. 18 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మూడవది సరైనది చూద్దాం. చాలా అనుభవాత్మక ఆర్థిక వ్యవస్థల ఒకటి కన్నా ఎక్కువ కేటాయింపు నియమాల్ని ప్రదర్శిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అగ్రవర్ణ పేదల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 2022 జనవరి 15. నెక్స్ట్ వన్. ఐఎంఎఫ్ భారతదేశానికి ఏమి షరతులు విధించింది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి. మరి భారతదేశానికి ఏ షరతులు విధించిందండి? ఆప్షన్ 4 పైవన్నీ. రూపాయి విలువను 22% తగ్గించాలి, దిగుమతుల సుంకాలను 30% తగ్గించాలి, ప్రభుత్వ వ్యయాన్ని 10% తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు? తెలంగాణ హైకోర్టు అండి ఎప్పుడు 1954లో ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్. రాజ్యాంగాన్ని కాపాడుతూ అమలు చేయాల్సిన నాయకులే అవినీతి పనులు అసమర్థులైతే ఉత్తమ రాజ్యాంగం కూడా చెత్త రాజ్యాంగం అవుతుందని అభిప్రాయపడిన వారు ఎవరు? 22 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే, భారత రాజ్యాంగ పితగా మనమైతే పేర్కొంటాము. డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులు. ఓకే, నెక్స్ట్ వన్. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఏ జిల్లాలో కలదు? ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఎక్కడ కలదండి? వరంగల్ జిల్లాలోని. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు జరుగుతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క జాతర జరుగుతుంది, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. క్రింది వాటిని జతపరచు. మున్సిపాలిటీల వ్యవస్థ, మున్సిపాలిటీల నిర్మాణము, మున్సిపాలిటీల పదవీకాలము, మున్సిపాలిటీల ఎన్నికలు. భారత రాజ్యాంగంలోని మరి ఏ ఆర్టికల్ ఈ యొక్క అంశాలను తెలియజేస్తాయి? ఓకే, చూద్దాం వన్ బై వన్. ముందుగా మున్సిపాలిటీల వ్యవస్థను గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 343Q. నెక్స్ట్ మున్సిపాలిటీల నిర్మాణం గురించి 343R. నెక్స్ట్ మున్సిపాలిటీల పదవీ కాలం గురించి 343U. మున్సిపాలిటీల ఎన్నికల గురించి 343A. ఇది 2 లేదు ఇక్కడ, 343A. ఓకే, నెక్స్ట్ వన్. సామాజిక న్యాయము బలహీన వర్గాల పరిరక్షణకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది? సామాజిక న్యాయము బలహీన వర్గాల పరిరక్షణకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏంటండి? ఆప్షన్ 3 38వ నిబంధన. నెక్స్ట్. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే చిన్న పేగు గోడలు ఈ ఖనిజ మూలకాన్ని శోషణం చేసుకోలేవు. ఏ ఖనిజాన్ని శోషణం చేసుకోలేవండి మరి? ఆప్షన్ 4 కాల్షియం శోషించుకోలేవు. కాల్షియం, విటమిన్ డి లోపం. మరి విటమిన్ డి అనేది మనకి ఏ విధంగా లభిస్తుందండి? న్యాచురల్గా లభిస్తుందండి, సూర్యరశ్మి ద్వారా. ఎర్లీ మార్నింగ్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి లేత కాంతి కిరణాలు మన చర్మం పైన పడి చర్మం కింది భాగంలో, ఎపిడర్మిస్ అంటారు, కింది భాగంలో ఉన్నటువంటి కొవ్వు పొర కరిగి ఆ కొవ్వు నుంచి వచ్చేదే విటమిన్ డి. ఓకేనా. మరి శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడితే చిన్న పేగు గోడల నుండి మనకు కాల్షియం అయితే తీసుకోలేవండి, శోషించుకోలేవు. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో mRNAపై ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడినవి ఏంటి? 27 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రైబోజోమ్లు. ఓకే, రైబోజోమ్లు. నెక్స్ట్. క్రింది వాటిని జతపరచండి. హస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారము, అసమదృష్టి. అయితే ఈ యొక్క దృష్టిలోపం ఉన్న వారికి ఓకే ఆప్థమాలజిస్టులు అంటారు. ఎవరిని? కళ్ళను గురించి అధ్యయనం చేసేవారిని. మరి వీరు ఎలాంటి కటకాన్ని సజెస్ట్ చేస్తారు లేదా అమరుస్తారు ఆపరేషన్ ద్వారా? చూద్దామా వన్ బై వన్. మరి ముందుగా హస్వదృష్టి ఉన్నవారికి పుటాకార కటకాలు, దీర్ఘదృష్టి ఉన్నవారికి కుంభాకార కటకాలు, చత్వారం ఉన్నవారికి ద్వినాభి కటకాలు, అసమదృష్టి ఉన్నవారికి స్తూపాకార కటకాలనైతే వీరికి అమరుస్తారు. నెక్స్ట్. క్రింది వాటిలో సరైన వాటిని లేదా వాక్యాన్ని గుర్తించండి. ఆక్రాలిన్, దీన్ని కృత్రిమ ఉన్ని లేదా నకిలీ ఉన్ని అంటారు. ఏదైనా కృత్రిమ దారాన్ని 2 లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రమం, బ్లెండింగ్ అంటారు. విరిగిపోని పింగాణి పాత్రల తయారీలో మెలనైన్, ఫార్మాల్డిహైడ్ పాలిమార్ను ఉపయోగిస్తారు. మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి?
అన్నీ కూడా సరైనవే, 3 అంశాలు సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో చోటు చేసుకున్న పన్నా, క్రైపేటియా మరియు ఎటర్నల్ బ్లూ దేనికి సంబంధించింది? ఆప్షన్ 3 సైబర్ దాడులండి. ఓకే, నెక్స్ట్ వన్. సైబర్ భద్రతకు సంబంధించిన సంఘటనలపై ఈ క్రింద పేర్కొన్న వారిలో ఎవరు చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 ABC 3 కూడా. సర్వీస్ ప్రొవైడర్లు, డేటా సెంటర్లు, బాడీ కార్పొరేట్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్. ఇటీవల తెలంగాణలో మొదటి AI గ్రామంగా ఏది నిలిచింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రామంగా నిలిచినటువంటిది ఏంటి? అడవి శ్రీరాంపూర్. హైదరాబాద్ నుండి 250 కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ గ్రామము. అక్కడ మొట్టమొదటి ఒక ప్రాథమిక పాఠశాలలో, ఓకేనా, ఈ యొక్క ఏఐని ఉపయోగించడం జరిగిందండి. స్టార్ట్ చేశారు AI ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్. అందుకే దీన్ని మొట్టమొదటి AI గ్రామంగా అయితే ప్రకటించడం జరిగింది, అడవి శ్రీరాంపూర్. ఓకే, నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? అందరికీ ఐక్యరాజ్య సమితి కార్యాలయం తెలుసు, వెంటనే చెప్పేస్తారు, ఇక్కడ న్యూయార్క్ అని చెప్పేస్తారు. కానీ పర్యావరణ కార్యాలయం ఎక్కడ ఉంది మరి? నైరోబీ, కేన్యా. ఓకేనా, కేన్యా ఆఫ్రికన్ కంట్రీ. UN సెక్రటరీ జనరల్ ఐక్యరాజ్య సమితి సంస్థ యొక్క ఏ ప్రధాన సంస్థకు నాయకత్వం వహిస్తారు? ఆప్షన్ 4 సెక్రటేరియట్. ప్రజెంట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరండి? యాంటోనియో గుటెరస్. ఓకే, యుఏఈలో దుబాయ్లో జరిగిన పారా ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్ యొక్క వ్యక్తిగత విభాగంలో రజతం గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్ 4 పూజా యత్యాన్. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర అధికారిక చెట్టు పేరేంటి? అధికారిక చెట్టు అండి, ఏంటి మరి అది? జమ్మి చెట్టు. ఓకేనా, మన పురాణాలలో జమ్మి చెట్టుకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఓకేనా, పాండవులు వనవాసానికి వెళ్ళినటువంటి టైంలో మరి వారి యొక్క ఆయుధాలను జమ్మి చెట్టు పైన భద్రపరిచినట్లుగా అయితే మనకు మెన్షన్ చేయబడి ఉంది. అలాంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్టు జమ్మి చెట్టును రాష్ట్ర అధికారిక చెట్టుగా ప్రకటించారు. ఓకే, నెక్స్ట్. దేశంలోనే మొట్టమొదటి పాముల పార్కు గిండి ఏ రాష్ట్రంలో ఉంది? గిండి నేషనల్ పార్క్ అంటారండి. ఎక్కడుంది? తమిళనాడు. నెక్స్ట్. ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందిన చపాటా మిర్చి ఏ జిల్లాలో ప్రసిద్ధి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవలనే GI ట్యాగ్ లభించింది. ఎక్కడుంది ఇది? వరంగల్ జిల్లా. ఎక్కడ ఎక్కువగా పండిస్తారు? నెక్స్ట్ వన్. యునెస్కో గుర్తింపు పొందిన రాణికి వావ్ మెట్ల బావి ఏ రాష్ట్రంలో కలదు? రాణికి వావ్ మెట్ల బావి. ఓకేనా, ఎక్కడుంది? గుజరాత్. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్గా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఎవరిని నియమించిందండి? ఆన్సర్ ఆప్షన్ 3 రామ్మోహన్ రావు గారిని నియమించడం జరిగింది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తానండి. ఎవరైతే మన యాప్లో మరి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కానీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన రెండు ఒకటే సిలబస్. సో కోర్స్ ఎవరైతే కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అక్కడ క్లాసెస్ వింటూ ఈ మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వాలి డైలీ. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.